ప్రసాద్ గారు, ఏంటి దాడులేంటి? ఆంధ్రప్రదేశ్లో అసలు లాండ్ ఆర్డర్ ఉందా లేదా, ఏం జరుగుతోంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళుతుంటే ఆయన్ని వెళ్ళనేకుండా కుట్ర, మళ్ళీ అక్కడికి చేరుకొనివ్వకుండా ఒక పాత డొక్కు కాన్వాయ్ని ఇచ్చి అది మొరాయించి అక్కడికి ప్రైవేట్ వెహికల్లో రీచ్ అయ్యారు. అక్కడికి ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు స్థాపించినప్పుడు ప్రజలకి జవాబుదారీతనంగాను, ప్రజల పట్ల బాధ్యతగాను, ప్రజల యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండవలసిన రెస్పాన్సిబిలిటీ ప్రజాప్రభుత్వానికి ఉంటుంది. దానికి శ్రవణ్ గారు చెప్పినట్టు ప్రధానికి బీజేపీ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వడానికి కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే చంద్రబాబు నాయుడు గారు కానీ బాధ్యత ఏ విధంగా వహించాలంటే, వాళ్ళ యొక్క పార్టీ బహిరంగ సమావేశాల్లోనూ వాళ్ళు ఎంత ప్రాథమికంగా చెప్పారంటే, ఈ బీజేపీ వలన ఏ ముస్లిం సోదరుడికైనా ఉపద్రవం వస్తే ఐఎమ్ దేర్, నేను ప్యాసిఫై చేస్తాను బీజేపీతో అన్న మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఉదంతం. ఇవాళ ఎన్డీఏతో సాన్నిహిత్యానికి అర్రులు చాచిన తెలుగుదేశం కూడా ఈ ముస్లిం సామాజిక వర్గానికి పరిరక్షణ అన్నదానికి వాళ్ళు తీసుకున్న స్టాండ్ వెసస్ ఇవాళ రషీద్ గారికి జరిగిన దాష్టికం. ఇప్పుడు రెండో విషయం చెప్తాను సార్. వ్యక్తిగత కావేశాలకు సంబంధించిన అంశంలో జవాబుదారీతనం ప్రభుత్వానికి లేదు, అలాగే సంబంధిత పోలీస్ వ్యవస్థకి లేదు అన్నది ఖచ్చితంగా అది ఊహకందని విషయం, ఊహాజనితమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ప్రాథమిక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని సేఫ్ గార్డ్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొహరం సందర్భంగా, పీర్ల పండుగ సందర్భంగా ప్రొటెక్షన్ ఏ విధంగా ఉండాలన్నది ఖచ్చితంగా తెలుసు. అందరూ ప్రజాబాహుల్యాల్లోనే వాళ్ళు ఆ పీర్లు తీసుకుని వెళ్తూ ఉంటారు. అందులో ఇద్దరు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, ఈ జిలానీ అనే వ్యక్తి రీసెంట్ ప్యాస్లో వైఎస్ఆర్సీపీతో ఉండి వాళ్ళ తెలుగుదేశంతో కేకులు తినిపించుకునే అంత సామర్థ్యం ఉన్న దగ్గర ఇదే వినుకొండలో ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి నేను కార్పొరేషన్ పదవులు ఇస్తాను, లేదంటే సముచిత స్థానం తెలుగుదేశంలో అన్న ఉదంతానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే ఈ పాశవికమైన దాడిని ఒక మానవతా కోణంలో కనీసం ఖండనకు కూడా నోచుకొని ఈ రూలింగ్ గవర్నమెంట్ పరంగా కనుక చూసుకోగలిగితే అనితమ్మ గారి నిస్సహాయ స్థితిని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆవిడ కేవలం హోమ్ మినిస్టరే, లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర ఉంది. అండ్ రెండోది, ఈ రీసెంట్ పాస్ట్లో ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఎస్పీలు జరిగిన దాంట్లో ఈయన్ని మళ్ళీ బిందు మాధవ్ గారిని అక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత, ఏ ఎలక్షన్ కమిషన్ ఆయన సస్పెండ్ చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఈ విధంగా సక్రమైన సరళీకృత విధానంలో ఉంటుందన్నది ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పని నేను చెప్తాను. ఎందుకు అంటే ఒక సెన్సిటివ్ ఏరియాస్లో, ఈ పల్నాడులో కొన్ని సెన్సిటివ్ పాకెట్స్ని ఎప్పుడైతే అడ్రస్ చేసిన దగ్గర ఈయన యొక్క విధి విధానాలు అక్కడ సముచితంగా లేవని ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డెసిషన్లో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నో టైంలో మళ్ళీ డిప్లాయ్ చేసిన ఉదంతం చూసుకుంటే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ దానికి నిలువెత్తు నిదర్శనం. ఇవాళ పొలిటికల్ వెంజంటలో 42 రోజుల 31 రోజుల పాలనలో వీళ్ళ దగ్గర జరుగుతున్న అనిశ్చితమైన 32 ఆత్మహత్యలు, ఈ అన్ అగ్రిగేట్ రోజుకు ఒక పొలిటికల్ మర్డర్స్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 560 చోట్ల ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, 490 పైచీలక ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. వీటన్నిటికీ దీనికి ఏంటంటే భయభ్రాంతులకు గురి చేస్తే, 40% ప్రజలు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ ప్రజాస్వామ్యంలో కులం చూడడం, మతం చూడడం, ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతుందా? ఎక్కడికక్కడ వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలతో జరుగుతుందా? ఒకవేళ ఏది జరిగినా సరే దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఒక డైవర్టింగ్ పాలిటిక్స్కి తెల్లరేపినప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి ఉదంతాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఆ నంద్యాల దగ్గర ముచ్చుమరిలో ఆ పాప ప్రాణం పోయి ఇన్నాళ్ళకి దొరకని అనిశ్చితిలో దాన్ని డైవర్ట్ చేయడానికి విజయసాయిరెడ్డిని నెత్తిమీద తీసుకొచ్చి పెట్టారు. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇవాళ తీసుకొచ్చారు. ఇవాళ మిథున్ రెడ్డి గారి మీద దాడి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిది లోపల ఒక ఎక్స్ ఎంపీని ఒక ఎగ్జిస్టింగ్ ఎంపీ కలవడానికి వెళ్ళినప్పుడు, అది కూడా ఆయన టెరిటరీలో వెళ్ళినప్పుడు లోపల ఉన్న వ్యక్తులు గన్మ్యాన్ గాయాల్లో ఫైర్ చేశాడు సార్. దాని మీద ఆయనకి నాన్ బెయిలబుల్ కేసులు పెడితే ఆయన ఇవాళ చెప్పిన మాటలు చూడండి. ఇవాళ మీకు ఒకటి గుర్తుంచుకోండి, పిల్లిని కూడా బంధించి కొడితే తిరగబడే ఉదంతంలో ఇవాళ ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించే పరిస్థితి నెలకొల్తున్నప్పుడు ఇవాళ జిలానీ లాంటి వ్యక్తుల యొక్క ప్రేరణ కలుగు చేసింది ఎవరన్నది చూసుకోమనండి. గతంలో ఒక రాజ్యాంగం, ఇప్పుడు ఇంకొక రాజ్యాంగం అని ఆపాదిస్తుంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ఇవాళ ప్రాథమిక హక్కులు మనకున్నాయి. మనిషి స్వేచ్ఛగా ఏ ప్రాంతంలో నివసించే హక్కు ఉన్న దగ్గర మానవ హక్కులకే భంగం కలుగుతున్నప్పుడు ఈ హక్కుల పరిరక్షణ ఎవరిది బాధ్యత? ప్రజాప్రభుత్వాలదే కదా. మనం అమలు చేస్తామని చెప్పి మరి అధికారంలోకి రావడము, మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి తాట తీస్తాం, తోలు తీస్తాం, నడి రోడ్డు పైన బట్టలు లేకుండా ఊరేగిస్తాం, వీళ్ళు ముందు చెప్పిన మాటలే అవే చేసుకుని పోతున్నారా ఏంటి? ఇప్పుడు అనిత గారు మాట్లాడారు కదా ఏబిఎన్ లో కూర్చొని, రాధాకృష్ణ గారితో కూర్చొని, వాళ్ళు ఏదైనా మాట్లాడుకోండి సార్. వాళ్ళు చెప్పిందే ఇప్పుడు చేస్తున్నారు. అది కన్నా మీకు ఇంకోటి చెప్తా సార్. నిన్న అతని ప్రాణం పోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యుడు ఒకడు మాట్లాడుతూ
అక్కడ ఇంకొక 5గురిని ఐడెంటిఫై చేశారు. ఈ వీళ్ళకి కూడా అతి దగ్గరలో ఇదే ప్రమాదకర పరిస్థితి ఎదురవుతోంది. తర్వాత మేము బయటికి వెళ్తే మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు, బయటికి వెళ్ళొద్దని చెప్తున్న ఉదంతంలో మనిషి స్వేచ్ఛ కరువు అవుతున్నప్పుడు, ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఈ ప్రజాస్వామ్యంలో వేరే దేశాల్లో ఎక్కడైనా మానవ దహనకాండాలు జరిగినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఖండిస్తున్నప్పుడు మనం ఏమైనా డిఫరెంట్ ప్లానెట్లో ఉన్నాం? ఆంధ్రప్రదేశ్ ప్రతి సంవత్సరం వివక్షకు గురవుతూనే ఉండాలి. ప్రతిసారి ప్రజాస్వామ్యంలో 164 స్థానాలు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి గతంలో 151 స్థానాలు ఇచ్చింది. ప్రజా తీర్పులు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్న అంశాల్లో ప్రజా రక్షణ కోసం, ప్రజా భక్షణకి ఏ ప్రభుత్వం అయితే తెరలేపుతుందో 5 సంవత్సరాలు అదే అంశాలు, ఇందాక శ్రవణ్ గారు చర్చించిన అంశాలు కంటిన్యూస్గా చర్చనీయాంశాలైన ఆ ఎల్లో మీడియాకి ఇవాళ ఇదే అంశాలు తొలినాంది పలుకుతున్నప్పుడు, కనీస చర్చనీయాంశం కూడా కానివ్వనప్పుడు, మానవ హక్కులు ఉల్లంఘనకు జరుగుతున్నప్పుడు వాళ్ళ దాకా వస్తే ధర్మాలు మారిపోతాయి. అంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటే నీ విద్య ఏం నేర్పడం నేర్చుకోకుండా వ్యవస్థ చేస్తున్న పనుల యొక్క దాష్టికానికి ప్రజలు బలవుతున్నప్పుడు, ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ ఖండించినప్పుడు బాధ్యత వహించవలసిన రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ హూ ఇస్ హోల్డింగ్ లా అండ్ ఆర్డర్ అండ్ రెస్పెక్టివ్ హోమ్ మినిస్టర్ అండ్ రెస్పెక్టివ్ ఇవాళ 21 స్థానాలు గెలిచిన పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద ప్రాథమిక ఖండన ఎందుకు జరగలే? ఒక ప్రజాస్వామ్యంలో ఒక మనిషి ప్రాణం పోయినప్పుడు దాని పూర్వపరాలు అనవసరం, కనీస సానుభూతి కూడా లేదా? 9 ఏళ్ల బాలికను పాశవికంగా అత్యాచారం చేసి చంపి ముచ్చుమరు కాలంలో వేసేస్తే దాని గురించి పరామర్శ లేదు. 5 నెలల ఒక పసి బాలికకండి, 5 నెలల పసి బాలికకి చేసిన దాష్టికానికి వీళ్ళ దగ్గర నుంచి ఖండన లేకపోవడం ఇదేంత దౌర్భాగ్యం అండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా? ఈ ప్రజాప్రభుత్వంలో మనం నెలకొల్పుకున్నామా? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు గౌరవించి ప్రజలకే సేవ చేయడానికి ఉన్నారా, లేదా కేవలం వాళ్ళు 60% కన్సాలిడేట్తో ఈ 40% దాష్టికాలకు గురి చేయడానికి ఉన్నారా? ఒకసారి కనుక్కొని చెప్పండి. గత ప్రభుత్వంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వంలో కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం దగ్గర ఏ విధంగా కన్సాలిడేట్ అయిందో చూసుకోమనండి. ఇప్పుడు జరుగుతున్న కన్సాలిడేషన్ ఏంటో చెప్పమనండి. నిజమే, మీరు ఈ సంక్షేమాలు ఇవ్వక్కర్లేదు, తగలబడి ఎందులోనే ఉండండి, మాకు అనవసరం. ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ ప్రజా యొక్క ప్రాణాలకే బలిగొంటున్న ఉదంతాల్లో ఆయన సీరియల్ మర్డర్ కేసెస్ లాగా కంటిన్యూస్గా 32 పైచీలక ఈ 32 రోజుల పాలన సమయంలో జరుగుతున్నప్పుడు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ ఏది? లా అండ్ ఆర్డర్ మీద బాధ్యత ఏది? ఇదేనా ప్రజాప్రభుత్వం? ఈ ప్రజాప్రభుత్వానికి 14 సంవత్సరాల గత అనుభవాలు, ఈ అనుభవం నోడుతూ నేను రంగరించుకుని ముందుకెళ్ళడానికి నేను సమన్వయపరిచాను పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు. వీళ్ళిద్దరిని చూసుకుని ఎన్డీఏ ముందుకు వచ్చి వీళ్ళందరితో సమన్వయపరుచుకుంటూ ఈ ముస్లిం వ్యవస్థ మీద దాష్టికాలు చేయడానిక? అంటే వాళ్ళ దాకా వస్తే ప్రజాస్వామ్యంలో ముస్లిం సామాజిక వర్గానికి ఈ విధంగా చేస్తుంటే ఖండన కూడా ఉండదా? ప్రజా ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మనం ప్రజాస్వామ్యంలోనే ఎక్కడ ఉన్నామా? అయితే సామంతరాజుల దాడుల్లో పక్క దేశాలను ఆక్రమించుకున్న తర్వాత కూడా వాళ్ళ మీద ఇంత దాష్టికాలు ఎప్పుడు చూసిన ఉదంతాలు లేవండి. ఇది రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పులాగా కంటిన్యూగా రోజు దహనకాండ జరగాల? ఎప్పటికీ? ఏదో ఎలక్షన్స్ గెలిచిన తర్వాత భావావేశాలు భావోద్వేగాల్లో ఒక 3-4 రోజులు అనిశ్చితి ఉంటుంది. ఇదేంటండి రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పులాగా కంటిన్యూస్గా రోజు అదే జరుగుతుంటుందా? రోజు కూడా తెల్లారు లేచి పేపర్ కానీ న్యూస్ కానీ చూస్తే పలానా ఏరియాలో పలానా రోజు చచ్చిపోయి శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఇదే చావులా? ఎప్పుడు కాగుతాయి ఈ మరణకాండలు? ఈ బడబాగ్ని వీళ్ళ ఒక్కరికే ఉంటుందా? ఆనంద భావావేశాలు వీళ్ళ ఒక్కరికే ఉంటాయా? ఇదేనా శాశ్వత ప్రయోజనాలు, శాశ్వత పరిష్కారాల కోసం ఈ ప్రజాస్వామ్య స్థాపన జరిగిందా? శాశ్వతంగా వీళ్ళే ముఖ్యమంత్రులు, వీళ్ళే పదవుల్లో ఉంటారని ఏమైనా చరిత్ర నిఘంటువులో రాసి ఉందా? 5 సంవత్సరాలు నిడివికున్న ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రజా పరిరక్షణల దగ్గర ప్రభుత్వ పునర్స్థాపనలు చూసాం. ఇది ఎక్కడ మారణకాండలండి? ఎప్పటికైనా పులి స్టాప్ ఎవరా? ఒక సంయమనం పాటించమనో, లేకపోతే మాకు జరుగుతున్న కష్టాలకి ఢిల్లీ వేదికగా నేను మొరపెట్టుకుంటానని చెప్తున్న అపోజిషన్ లీడర్ కనిపించట్లేదా? లేదా శాంతి ఈ విఘాతాలు కలుగుతున్నప్పుడు శాంతి సమకూరేదాకా ప్రయత్నించవలసిన ముఖ్యమంత్రి బాధ్యత కూడా లేదా?